అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేసి ఓం నమః శివయ్య అని కామెంట్ చేయండి. ఈ వీడియోలో మార్గశిర లక్ష్మి వరాల వ్రతం ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఎన్ని వారాలు చేయాలి, ఈ వ్రతం చేయడానికి ఏదైనా ఆచరమానవైతే ఉండాలా, అన్ని వారాలు చేయాలా, లేదంటే ఒక్క వారం చేస్తే సరిపోతుందా, మధ్యలో ఆటంకం వస్తే ఏం చేయాలి, ఎప్పుడు చేయలేనివారు కొత్తగా చేసుకోవచ్చు లేదా ఈ నెల రోజులు కూడా బ్రహ్మచర్యం పాటించాలా, అలాగే మాంసాహారం తీసుకోవచ్చా లేదా పూజలో తప్పకుండా కలసం పెట్టాలా, అమ్మవారి పూజ పీహ్యాన్ని గురువారం కలపాలా లేదంటే శుక్రవారం కాపాలా, ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు ఈ వీడియోలో ఉంటాయండి. ముఖ్యంగా అమ్మవారికి లక్ష్మి వారాల్లో నివేదించవలసిన నైవేద్యాలు ఏమిటి, ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఏమిటి, అమ్మవారికి సింపుల్గా పూజ అలా చేసుకోవాలనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. అన్ని విషయాలు కూడా చాలా క్లియర్గా అర్థమవుతాయండి. అలా అర్థం అవ్వాలి అంటే వీడియోని మొత్తం చూడటానికి ప్రయత్నించండి, లేదంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. కార్తీక మాసం ముగసిన తర్వాత మనకి మార్గశిర మాసం అనేది స్టార్ట్ అవుతుంది అండి. అయితే కార్తీక మాసం నెల రోజులు పూజలు చేసుకుని ఉపవాసాలు ఉండి అలసిపోయిన వాళ్లు చాలామంది ఉంటారు అండి. అయితే కార్తీక మాసం చేశాము కదా అని ఈ మార్గశిర మాసం మాత్రం అస్సలు వదులుకోకండి. ఎందుకంటే మనకి ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఐశ్వర్య దేవత సిరులగల తల్లి శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లో అడుగుపెట్టి శుభదినాలే ఈ లక్ష్మి వారాలండి. ఆ అమ్మవారికి శ్రావణమాసం అంటే ఎంత ఇష్టమో ఈ మార్గశిర మాసం అన్న కూడా అంతే ఇష్టమండి. మేము చేసుకోగలుగుతాము అని అనుకునేవారు కార్తీక మాసం ఎలా అయితే ఉదయం సాయంత్రం వేళల్లో దీపారాధన చేసుకుని ఆ శివయ్యని ఎలా అయితే పూజించారో అలానే ఈ మార్గశిర మాసంలో కూడా ఉదయం సాయంత్రం వలలో దీపారాధన చేసుకుని ఆ శ్రీమహాలక్ష్మీదేవి అమ్మవారికి పూసిన అయితే చేసుకోండి, కురిపిస్తుంది. అలా మేము చేసుకోలేమంటే ననుకునేవారు ఈ మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీవారాలు అంటే గురువారాలండి. గురువారాల్లో అయినా సరే ఆ అమ్మను పూజిస్తే ఆ అమ్మ కటాక్షం తప్పకుండా కలుగుతుంది. అయితే ఈ లక్ష్మీ వారాలనేవి 5 వారాలు ఒక వ్రతంగా చేస్తే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అమ్మవారి ఇంట్లోకి వచ్చి కూర్చుంటుందండి. మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను బయటకు పంపించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. అయితే అమ్మవారికి పూజ చేయడం వలన మనకే కాదండి, మన పుట్టింటి వారికి కూడా ఎంతో మేలు చేకూరుతుంది. మెట్టినింటికి పుట్టినింటికి కూడా ఎంతో ఐశ్వర్యాన్ని ప్రసాదించే వ్రతమే ఈ మార్గశిర లక్ష్మి వారాల వ్రతం. అందుకని దీన్ని ఐశ్వర్య వ్రతం కూడా అంటారండి. అయితే ఇది మొత్తం 5 గురువారాల్లో చేయవలసిన పూజ అండి. ఈ 5 గురువారాలు ఒకే విధంగా పూజ చేసినప్పటికీ కూడా ఈ 5 గురువారాలు కూడా అమ్మవారికి వేరువేరు నైవేద్యాలు నివేదన చేయవలసి ఉంటుంది. అవన్నీ కూడా చెప్తానండి. వ్రతంగా కాదండి, మేము మామూలుగా అమ్మవారికి పూజ చేసుకోవాలనుకుంటున్నాము అని అనుకునే వారికి కూడా చెప్తాను. ముందుగా మనకి ఈ మార్గశిర మాసం అనేది ఈ 2024వ సంవత్సరంలో డిసెంబర్ 2వ తేదీన సోమవారం నుండి ప్రారంభమైందండి. ఇంకా ఎప్పుడు ముగుస్తుంది అంటే డిసెంబర్ 30వ తేదీన సోమవారం అమావాస్య తిథితో మనకి ఈ మార్గశిర మాసం అనేది ముగుస్తుంది. అయితే ఈ మాసంలో వచ్చే లక్ష్మీ వారాలు అంటే గురువారాలు మొదటి గురువారం మనకి డిసెంబర్ 2024 5వ తేదీన గురువారం చవితి తిథితో వస్తుంది. అయితే ఈ మార్గశిర మాసంలో వచ్చే మొదటి లక్ష్మీవారం అమ్మవారికి పూజ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా అయితే నేను ఇక్కడ ఆ లక్ష్మీదేవి అమ్మవారి పటాన్ని ఈ విధంగా చందనం కుంకుమలతో అందంగా అలంకరించుకున్నానండి. ఇంకా అమ్మవారికి చేసే పూజ ఇలా పీహ్యం వేసుకుని, ఇక్కడ అతను కాబట్టి ఇలా పీహ్యం వేసుకుని చేసుకుంటేనే చాలా మంచిది. ఇక నేను కలసం లేకుండా అమ్మవారికి 5 గురువారాలు పూజ ఎలా చేయాలో చూపిస్తానండి. కలసం పెట్టుకున్న వారైతే మనం వరలక్ష్మి వ్రతానికి ఎలా అయితే కలసం పెట్టుకుంటామో అలానే పెట్టుకోండి. కలసం పెట్టకపోయినా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. మామూలుగా అమ్మవారికి పూజ చేసుకోవాలనుకునేవారు ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ 5 గురువారాల్లో అమ్మవారిని పూజించటానికి ఎలాంటి ఆచారం అవసరం లేదండి, ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఇంతవరకు మాకు ఈ పూజ కోసం తెలియదండి, మేము ఫస్ట్ టైం చేసుకోవాలి అనుకుంటున్నాము, చేసుకోవచ్చా అంటే తప్పకుండా చేసుకోవచ్చండి. అయితే పెళ్లైన వారు చేసుకోవాలి. ఈ నియమాలు తప్పకుండా పాటించాలి. అవి ఏంటి అనేది కూడా చెప్తాను. ముందుగా అయితే నేనిక్కడ కొద్దిగా బియ్యం వేసుకుని దానిపైన లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ఉంచుకున్నానండి. అమ్మవారు ఇలా విడిగా ఉన్న ఫోటో అయినా సరే పెట్టుకోవచ్చు, లేదంటే వెంకటేశ్వర స్వామివారు లక్ష్మీదేవి అమ్మవారి కలిసి ఉన్న ఫోటో ఏంటి సార్ మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు అమ్మవారిని మీ దగ్గర ఉన్న నగలతో, చిట్టుగాజులు మాలలతో, ఇంకా పువ్వులు మాలలతో ఇలా మీ దగ్గర ఏ ఉంటే వాటితో అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. ఆ తర్వాత నా దగ్గర ఇలా లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం అయితే ఉందండి. దీన్ని కూడా నేను పూజలో పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేదంటే అమ్మవారి ఫోటో పెట్టుకున్నారు కదా ఆ ఫోటో దగ్గర ఏంసారి మీరు పూజ చేసుకోవచ్చు. అలాగే ప్రథమ పూజలు అందుకునే వినాయకుడిని కూడా మనం పూజలో తప్పకుండా పెట్టుకోవాలండి. మీ దగ్గర వినాయకుడి ఫోటోగాని విగ్రహంగాని ఏది ఉంటే అది పెట్టుకోండి, లేదంటే పసుపు వినాయకుడు నేను సరిపెట్టుకోండి.
పూజా మందిరంలో చేసుకున్న వారికి వినాయకుడు ఫోటో ఎలాగూ మందిరంలో ఉంటుంది కాబట్టి అక్కడే వినాయకుడికి పూజ అనేది చేసుకోవచ్చు. ఇంకా తర్వాత అమ్మవారి దగ్గర తప్పకుండా ఇలా పసుపు కుంకుమలు అయితే నిండుగా పెట్టుకోండి. అది కూడా కొత్త పసుపు కుంకుమలు తెచ్చుకుని పెట్టుకోండి. ఎందుకంటే మనకు ఇంకా మార్గశిర మాసం అనేది స్టార్ట్ అయింది కాబట్టి కొత్త పసుపు కుంకుమలు తెచ్చుకుని పెట్టుకుంటే మంచిది. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక ప్లేట్ అయితే తీసుకున్నానండి. మీ దగ్గర ఉన్న ఏ ప్లేట్లైనా తీసుకోవచ్చు. అది ఇత్తడిగాని సిల్వర్గాని రాగగాని ఇలా ఏదో ఒక ప్లేట్ తీసుకోండి. అయితే ఇప్పుడు తీసుకున్న ఈ ప్లేట్కి నిండుగా బియ్యం వేసుకోండి. బియ్యం ప్లేస్లో మీరు ధాన్యం వేయొచ్చు, గోధుమలు వేయొచ్చు. ఇలా మీ దగ్గర ఏ ఉంటే వేయండి. ఇప్పుడు ఈ బియ్యం పైన అమ్మవారికి ఎంత ఇష్టమైన పద్మముగ్గు అయితే వేసుకోండి. అది కూడా పసుపుతోగాని కుంకుమతోగాని వేసుకోండి. గురువారం రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలాంటి స్నానం చేయాలని, అది కూడా ఈ రోజున షాంపూగాని కుంకుడుకాయగాని తలకి పెట్టుకోవడం లాంటివి ఏమి కూడా చేయకూడదండి. మీరు ముందు రోజే అంటే బుధవారం రోజున మీరు తనంటే స్నానమైతే చేసేయండి. ఈ గురువారం రోజున మాత్రం ఉదయాన్నే నిద్రలేచి తలపైనుంచి నీళ్లు మాత్రమే వేసుకోవాలి. నా తెల్లవారుజామున చేస్తే చాలా చాలా మంచిదండి. లేదంటే ఉదయం 9 గంటలలోపు అయినా సరే అమ్మవారికి పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. అమ్మవారికి పూజ అయ్యేంతవరకు కూడా నోట్లు అసలు ఏమి కూడా వేసుకోకూడదు అండి. అంటే అసలు ఏమి కూడా తినకూడదు. ఈ పూజకి ముఖ్యమైన నియమమండి. ఇది మేము ఉండలేమండి అని అనుకునే వారైతే ఉదయం వేళల్లో అమ్మవారికి పూజ అయిన తర్వాత మీరు ఏదైనా ఆహారాన్ని తీసుకోవచ్చండి. ఉంటామని అనుకునేవారైతే ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసముండి సాయంత్రం వాళ్లల్లో కూడా దీపారాధన చేసుకుని అమ్మవారికి పూజ చేసుకున్న అనంతరం మీరు భోజనమైతే చేయొచ్చండి. మరి ఒకవేళ ఉదయం వేళల్లో మాకు ఈ పూజ చేసుకోవడం కుదరదండి, మరి సాయంత్రం వేళలో చేసుకోకూడదంటే చేసుకోవచ్చండి. కాని మీరు సాయంత్రం వాళ్లల్లో పూజ చేసుకున్నట్లయితే ఉదయం నుండి సాయంత్రం వరకు తప్పనిసరిగా ఉపవాసముండి సాయంత్రం వేళలో పూసైన అనంతరమే మీరు భోజనమైతే చేయాల్సి ఉంటుంది. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. ఇంక తర్వాత అమ్మవారిని కాస్త ఎత్తుగా పెట్టుకోవడం కోసమని ఇలా 2 ప్లేట్లతో బియ్యం ఈ విధంగా పెట్టుకున్నానండి. మీరు మామూలుగా అమ్మవారిని బియ్యంలో పెట్టేసుకోవాలి అనుకుంటే పెట్టేసుకోవచ్చు అండి. అయితే నేను ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి తీసుకున్నానండి. ఇదైతే నేను శివపూజ నీతి వారి దగ్గర అయితే తీసుకున్నాను. ఈ లోటస్ ఫ్లవర్ వైట్ కలర్లో ఉండేదైతే తీసుకున్నానండి. వీటిలోనే పింక్, ఈ లోటస్ ఫ్లవర్లో కూడా బియ్యం వేసుకున్నానండి. అలాగే కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి తర్వాత నా దగ్గర ఉన్నటువంటి ఈ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకుంటున్నాను. మీ దగ్గర అమ్మవారి దగ్గర ఏమైనా ఉంటే పెట్టుకోండి, లేదు అంటే అమ్మవారి తాలూకా కాయిన్స్ ఉంటాయి కదండి, పెట్టుకోండి. లేదంటే అమ్మవారి స్వరూపంగా భావించే శ్రీఫల లాంటిది ఏమైనా ఉంటే పెట్టుకోండి. ఇవేమీ మా దగ్గర లేవని అనుకుంటే ఒక చిన్న పసుపు ముద్దగా చేసుకుని అమ్మవారిగా భావించి మీరు ఆ పసుపు వద్దని పూజలో పెట్టుకుని పూజలు చేసుకోవచ్చు. లేదంటే ఒక 1 రూపీ కాయినైనా సరే పెట్టుకుని అమ్మవారిగా భావించి పూజ అయితే చేసుకోవచ్చండి. మార్గశిర మాసంలో 5 గురువారాలు చేసే వ్రతం అండిది. అయితే మనకి ఈ సంవత్సరం మార్గశిర మాసంలో 4 గురువారం అయితే వచ్చాయి. అయితే 5వ గురువారం ఎప్పుడు చేయాలంటే పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారాన్ని 5వ గురువారం గా భావించి మనం అమ్మవారికి పూసిన అయితే చేయాల్సి ఉంటుంది. ఈ 5 గురువారాల్లో కూడా అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఏ నైవేద్యాలు నివేదన చేయాలి అవన్నీ కూడా నేను ముందుగానే వీడియోస్ పెడతానండి. మీరు ఏమీ టెన్షన్ పడనవసరం లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది అండి. నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీరు చూడొచ్చు. మరి మన ఆడవారికి మధ్యలో పీరియడ్స్ అనేవి వస్తాయి కదండి, మరి అన్ని వారాలు కుదరదు కదా, మరి ఎలా చేయాలి అని అంటే మీకు ఆటంకం లేకుండా మేము 5 గురువారాలు చేసుకుంటామండి అని అనుకుంటే అలా చేసుకోండి. ఒకవేళ ఆటంక వచ్చింది అనుకోండి, ఆ వారం వదిలేసి మీరు నెక్స్ట్ వారం ఏ వారమైతే వదిలేశారో ఆ వారాన్ని కంటిన్యూగా చేసుకుని పూజలు అయితే చేసుకోండి. మీకు ఇంకా అర్థం అయ్యే విధంగా చెప్పాలి అంటే 3 వారాలు కంటిన్యూగా పూజ చేసుకున్నామండి, 4వ వారం ఆటంకం వచ్చిందని అనుకునేవారు 4వ వారం ఆ వారం వదిలేసి నెక్స్ట్ వారం 4వ వారంగా భావించి మీరు పూజ చేసుకోవాల్సి ఉంటుంది. అలా మీకు పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం వరకు ఎన్ని వారాలు కుదిరితే అన్ని వారాలు ఈ పూజ అయితే చేసుకోండి. ఇలా మీకు ఎన్ని వారాలు కుదిరితే అన్ని వారాలు పూజలు అయితే చేసుకోండి. అయితే మీరు ఏ వారం చేస్తున్నారో ఆ వారానికి తగినట్టుగానే నైవేద్యాలు కూడా పెట్టాల్సి ఉంటుందండి. అయితే మేము ఒక్క వారం మేము పూజ చేసుకోవాలి అనుకుంటున్నామండి, మరి మేము ఎలా చేసుకోవాలి, ఏ నైవేద్యం పెట్టాలి అంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పూసనైతే చేసుకోండి. అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నం గాని క్షీరాన్నముగాని పూర్ణం బూరెలుగాని అమ్మవారికి నైవేద్యంగా నివేదన చేయండి. దీనిపైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో వాటిని క్లియర్ చేస్తాను. ఇంకా ఇక్కడ నేను ఒక అఖండ దీపమైతే తీసుకున్నానండి. ఇది కూడా నేను శివ పూజనీర్ దగ్గర తీసుకున్నానండి. ఇదైతే చాలా బాగుంది. ఇది చూపిస్తాను మీకు. ఇది లాంతర్లా వస్తది అండి, అంటే మనం దీపాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది చూపిస్తాను. వస్తుంది మనకి. ఇదైతే ప్యూర్ రాస్తా వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మధ్యలో ఇలా కుందిలాగా ఉంటుంది, దాంట్లోనే వీరు వద్దు కూడా వేసి ఉంటుందండి. ఈ వత్తితే కొంచెం లావుగా వస్తుంది. ఈ వత్తులో మనకు బయట దొరుకుతాయండి. ఈ వచ్చి దీంట్లో పెట్టేసుకుని పక్కన చక్రంలా ఉంది కదా, దీన్ని ఇలా తిప్పితే
ఈ వత్తి అనేది కొంచెం పెద్దగా చిన్నగా చేసుకోవచ్చండి. చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే మనం దీపాన్ని కొంచెం పెద్దగా కావాలా చిన్నగా కావాలో దాని ప్రకారంగా పెట్టుకోవచ్చు. దీంట్లో ఆయిల్ కూడా ఎక్కువగానే పడుతుంది అండి, రోజంతా కూడా పెరుగుతుంది. దీన్ని మనం అక్కడ దీపంగా పెట్టుకోవచ్చు. లేదంటే మామూలు దీపపు కుందిగా అయినా సరే పెట్టుకోవచ్చు అండి. ముఖ్యంగా దీని చుట్టూ గ్లాస్ ఇచ్చారు కాబట్టి దీపాన్ని మనం పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, లేదంటే తులసి కోట దగ్గరైనా సరే పెట్టుకోవచ్చు. అయితే కొంతమంది నాకు కామెంట్ చేశారు అండి, తులసికోట దగ్గర పెట్టుకుని గ్లాస్ దీపాలపైన క్యాప్ పెట్టేసరికి ఆ దీపం కొండెక్కిస్తుందని అంటున్నారు అండి. అలాంటి వారికి ఈ దీపపు కుందు చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఈ గ్లాస్ కి పైన ఓపెన్లో ఉంటుంది కాబట్టి దీపం కొండెక్కడం లాంటిది ఏమి కూడా జరగదండి. చాలా బాగుంది. మీకు నచ్చితే డిస్క్ రిప్షన్లో ప్రైసెస్ డీటెయిల్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసి శివ పూజ నీడ్స్ వారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక తర్వాత ఈరోజు ముఖ్యంగా అమ్మవారి పూజలో వేయవలసింది అమ్మవారి పాదాలండి. అమ్మవారి పాదాలనేవి తప్పనిసరిగా పూజలో ఉంచుకోవడం కాని లేదంటే వేయడం కాని చేయండి. అమ్మవారి పాదాలు ఇప్పుడు ఎలా వేయాలో చూపిస్తాను. దానికోసం నేను ఇక్కడ ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ ప్లేట్లో కొద్దిగా నెయ్యిగాని ఆయిల్గాని వేసి మొత్తం స్ప్రెడ్ చేయండి. ఆ తర్వాత మన దగ్గర పసుపు ఉంటుంది కదండి, ఆ తర్వాత ఈ పసుపు పైన అమ్మవారి పాదాలు వెయ్యాలండి. అది కూడా కుంకుమతో వేస్తే చాలా చాలా మంచిది. అయితే అమ్మవారి పాదాలు ఇలానే వేయాలని ఏమీ లేదండి. మీరు మామూలుగా బియ్యం పిండితో వేసుకోవచ్చు, ముగ్గు పిండితో వేసుకోవచ్చు, కాని వేయడం మాత్రం చాలా ముఖ్యమైతే మా దగ్గర అమ్మవారి పాదాలు ఉన్నాయండి. మరి అమ్మవారి పాదాలు పెట్టుకోకూడదా? ఇలానే వేసుకోవాలా అంటే మీ దగ్గర అమ్మవారి పాదాలుంటే పెట్టుకోండి. కాని ఇలా ఫస్ట్ వారం కాబట్టి తప్పనిసరిగా అమ్మవారి పాదాలనేవి ఈ విధంగా వేసుకోండి. అయితే నేను ఇక్కడ అమ్మవారికి ఎంత ఇష్టమైన తామర పువ్వులను కూడా నేను వేసుకుంటున్నానండి. నా దగ్గర ఇలా చిన్న ముగ్గు బాక్స్ అయితే ఉందండి, దీనితోటి వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే వేయొచ్చు, లేదంటే మామూలుగా అమ్మవారి పాదాలు వేసుకున్న సరిపోతుంది. ఇలా అమ్మవారి పాదాలు పూజలోనే కాదండి, ఈ రోజున గడప దగ్గర కూడా అమ్మవారి పాదాలు వేసి అమ్మవారికి స్వాగతం పలికే విధంగా ముగ్గులవి వేసి పసుపు కుంకుమలతో వరలక్ష్మి పూజ చేసిన తర్వాత మాత్రమే అమ్మవారికి ఆహ్వానం పలికి ఆ తర్వాత అమ్మవారి పూజలు అయితే చేసుకోవలసి ఉంటుందండి. ఈ పూజ చేయడానికి ముందుగానే మీరు ద్వారా బంధం దగ్గర దీపాలు పెట్టుకుని అమ్మవారికి స్వాగతం పలికి ఆ తర్వాత ఈ పూజ అయితే చేసుకోండి. మనకి ఈ మార్గశిర మాసంలోనే ధనుర్మాసం కూడా స్టార్ట్ అవుతుందండి. అంటే మనకి నెలగంట పెడతారు కదా, అప్పటినుంచి ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది. అందుకని ఈ మాసం అంటే ఆ లక్ష్మీనారాయణకు ఎంత ఇష్టమైన మాసమండి. అందుకని ఈ మాసంలో ఈ మాసం అంతా కూడా మీరు దీపారాధన చేసుకుని బ్రహ్మచర్యం పాటించాలని అనుకుంటే మీరు పాటించవచ్చండి, లేకపోయినా ఆ పర్వాలేదు. ఈ లక్ష్మి వారాల మాత్రం తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా అమ్మవారి పూజలో గెలుపు వత్తులతో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. ఇక్కడ నేను 5 దీపాలు అయితే పెట్టుకున్నానండి. అమ్మవారి పాదాల దగ్గర ఒక దీపం అయితే పెట్టుకున్నాను. ఇలా మీరు ఎన్ని దీపాలని సరి పెట్టుకోవచ్చు. ఇక్కడ అక్కడ దీపం కాస్త త్వరగా వెళ్లడం కోసం కర్పూరం అయితే పెట్టుకుంటున్నానండి. ఇలా పెట్టుకుంటే దీపాలు కొంచెం ఫాస్ట్గా వెలుగుతాయి. ఆ తర్వాత నేను ఇక్కడ లక్ష్మి గవ్వలు తీసుకున్నానండి. ఈ వారం నేను అమ్మవారిని లక్ష్మీకా వాళ్లతోటి పూజిస్తాను. అందుకని ఇక్కడ నేను ఈ లక్ష్మీకావాలని ముందుగా పసుపు వాటర్లో శుభ్రం చేసుకుని ఇలా ఈ గవ్వలన్నిటికీ కూడా చందన కుంకుమలతో బొట్లు పెట్టుకుని ఉంచుకోండి. ఒక్కొక్క గవ్వ అష్టోత్రం చదువుకుంటూ అమ్మవారికి సమర్పిస్తే చాలా చాలా అమ్మవారికి అగర్బత్తులతో దుప్పం చూపించి నైవేద్యం నివేదన చేయండి. బెల్లంగాని పళ్ళుగాని లేదంటే ఏదైనా చేసిన నైవేద్యము ఉంటే నైవేద్యం కాని ఇలా ఏదైనా సరే పెట్టి నైవేద్యం నివేదన చేయండి. ఆ తర్వాత ధూపం చూపించి కర్పూరం నీరాజనం సమర్పించండి. ఆ తర్వాత కొద్దిగా తీసుకుని స్వామివారి పాదాల దగ్గర వేసి ఆ స్వామివారికి దండం పెట్టుకోండి. మార్గశిర లక్ష్మి వారాల్లో మాకు ఎలాంటి ఆటంకాలు విఘ్నాలు తలెత్తకుండా చూడు తండ్రి అని ముందుగా ఆ స్వామివారికి విన్నవించుకోండి. ఆ తర్వాత అమ్మవారి పూజలు అయితే ప్రారంభించండి. దానికన్నా ముందుగా ఇక్కడ అమ్మవారి పాదాలు దగ్గర దీపమైతే ముందుగా దీపం వెలిగించి అమ్మవారి పాదాలపైన కొద్దిగా పసుపు కుంకుమ అక్షతలు వేసి ధూపం చూపించి ముందుగా ఆ అమ్మవారి పాదాలకు నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత దీపపు కుందులన్నింటి దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షతలు వేసి ముందుగా దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. మనం పెట్టుకున్న అమ్మవారి పటం దగ్గర కూడా కొద్దిగా అక్షింతలు వేసి ధూపం చూపించి ఆ అమ్మవారిని ఆహ్వానిస్తూ దండం పెట్టుకోండి. లక్ష్మీవారాల వ్రతానికి సంబంధించిన ఇలాంటి బుక్ ఉంటుందండి. ఈ బుక్లో అమ్మవారి అష్టోత్తరాలు అలాగే స్వామివారి అష్టోత్తరాలు, అమ్మవారి రథకథ, ఇంకా అమ్మవారి తోత్రాలు, మణిద్వీప వర్ణన ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ కూడా మీరు చదువుకుంటూ అమ్మవారికి ఎంత ఇష్టమైన లక్ష్మీ కప్పులతో గాని గురువింద గింజలతో కాని చిట్టుగాజులతో కాని కోమతి చక్రాలతో కాని కాయిన్స్తో గాని కుంకుమతో గాని ఇలా అమ్మవారికి సంబంధించిన మంగళకరమైన వస్తువులతో ఏ వస్తువులతో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చండి. ఇవేమీ మా దగ్గర లేవండి అని అనుకుంటే
అమ్మవారికి ఎంత ఇష్టమైన ఎర్రని పువ్వులతో కాని ఎరుపు అక్షింతలతో గాని ఎర్రటి కుంకుమతో ఆయన సరే అమ్మవారిని పూజించండి. స్వామివారి అష్టోత్తరాలు చదివేటప్పుడు పసుపు పువ్వులతో గాని పసుపు అక్షింతలతో కాని పూజించండి. స్వామివారిని కూడా పూజిస్తేనే అమ్మవారు సంతోషిస్తుందండి. అందుకని తప్పకుండా ఆ స్వామివారి అష్టోత్తరాలు గాని లేదంటే ఆ స్వామివారి నామాన్ని తలుచుకున్న చాలండి. ఈ బుక్ మీ దగ్గర లేకపోయినట్లయితే మన దగ్గర అమ్మవారి అష్టోత్తరాలు అయ్యవారు అష్టోత్తరాలు అవి బుక్స్ ఉంటాయి కదండి. వాటిలో చూస్తే గూగుల్ చేసిన సరే వస్తాయండి. లేదంటే ఇక నేను చూపిస్తున్నాను కదా అదేనా సరే మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే మీరు చూసి చదువుకోవచ్చు. ఏంటంటే ఈరోజు తలాంటి స్నానం చేయకూడదండి. అలిగి తలని ఈరోజు దువ్వకూడదు కూడా. అంటే చిక్కులది తీస్తాం కదా అలా చిక్కు కూడా విప్పకూడదు. అలాగే తలకి నూనె పెట్టుకోకూడదు అండి. వేరే వాళ్లకి కూడా నూనె రాయకూడదు. పూజ అయ్యేంతవరకు కూడా ఏమి కూడా తినకూడదండి. పిల్లల్ని ఈరోజు గసగడం తిట్టడం లాంటిది ఏమి కూడా చేయకూడదండి. అలాగే మధ్యాహ్నం వేళల్లో పడుకోకూడదు. ఈరోజు తప్పనిసరిగా భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలండి. అలాగే నేలపైనే పడుకోవాలి. నాన్ వెజ్ లాంటివి ఏమి కూడా తీసుకోకూడదు. వారబంధం దగ్గర తప్పనిసరిగా దీపాలు అయితే ఉంచాలి. ఇల్లంతా కూడా పరిశుభ్రంగా పెట్టుకోవాలండి. ఆ లక్ష్మీదేవి అమ్మవారి కటాక్షం కలగాలి అంటే ఈ నియమాలన్నీ తప్పనిసరిగా పాటించాలని. ఒకవేళ మీరు జాబ్కి వెళ్లాల్సి వస్తే మీరు పూస ఎంత అయిన తర్వాత తల దువ్వుకుని జడ వేసుకుని మీరు మీ పని అయితే చేసుకోండి. మిగిలినవన్నీ కూడా యథావిధిగా పాటించండి. ఆ అమ్మవారి మన ఇంట్లో కాలు మోపాలంటే కొంచెం కైనమైన సరి ఈ నియమాలు పాటిస్తే మనకున్న డబ్బు సమస్యలు ఆర్థిక సమస్యలు అందుకనే కొద్దిగా కష్టమైన సరే అమ్మవారికి పూజ చేసుకుని ఈ నియమాలన్నీ పాటించడానికి ప్రయత్నించండి. అయితే మేము రోజంతా ఇలా ఉండలేము అండి అని అనుకుంటే మీరు పూజ ఎంతవరకు అయినా సరే కనీసం ఈ నియమాలు పాటించండి. ఆ అమ్మవారి దయవల్ల దాన కనక వస్తు వాహన ప్రాప్తి కలుగుతుంది. ఇక్కడ అమ్మవారికి నేను గురువిందు గింజలతో పూసినైతే చేశానండి. అలాగే అమ్మవారికి పసుపు కుంకుమలను కూడా సమర్పించాను. ఇప్పుడు ఈ లక్ష్మివారాల వ్రత కథ ఉంటుందండి. ఆ కథ అయితే చదువుకోవాలి. కొద్దిగా చేతిలోకి అక్షింతలు తీసుకుని ఈ కథంతా చదువుకున్న తర్వాత ఈ అక్షింతలు అమ్మవారి పాదాలు దగ్గర కొద్దిగా వేసి మిగిలిన నక్షత్రాలు మీ శిరస్సుపైన ఇంట్లో ఉన్న వారందరూ సరస్సుపైన వేయాలండి. కాదైతే తప్పనిసరిగా చదువుకోండి. అప్పుడే ఈ పూజ యొక్క గొప్పతనం తెలుస్తుంది కదైతే చాలా బాగుంటుందండి. కూతురు పెళ్లి చేత పూజ చేయించాలనే ప్రయత్నిస్తుంది కాని ప్రతివారం కూడా ఆ తల్లి ఏదో ఒక స్టెప్ అయితే చేస్తుందండి. కాని చివరికి పెళ్లి చేత పూజ చేయించి ఆ పూజ యొక్క సంపూర్ణ ఫలితాన్ని ఆ తల్లి కూతుర్లు అనుభవిస్తారండి. మీకు అర్థం అవడం కోసం షార్ట్ కట్లో చెప్పానండి. కాదైతే ఖచ్చితంగా చదువుకోండి. ఈ విధంగా అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత అగరబత్తులతో ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలి. ఈ మార్గశిర లక్ష్మి వారాల్లో మొదటి లక్ష్మివారం అమ్మవారికి పోలగం నైవేద్యంగా నివేదన చేయాలండి. ఇంకా అమ్మవారికి ఎంత ఇష్టమైన దానిమ్మ పళ్లుగాని ఇలా దానం గింజలుగాని అమ్మవారికి నివేదన చేస్తే చాలా చాలా మంచిదండి. లేదంటే మీ దగ్గర ఏ పనులు ఉంటే ఆ పళ్ళు నివేదన చేయండి. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించండి. మీరు అమ్మవారికి చేరగాని జాకెట్ ముక్కగాని పెట్టాలనుకుంటే పెట్టండి. లేదంటే మామూలుగా ఆకు పక్క పండు ఇలా గాజులు పసుపు కుంకుమలు పువ్వులు అన్ని కూడా పెట్టి తాంబూలం ఇవ్వండి. ఆ తర్వాత అమ్మవారికి ధూపం చూపించి కొబ్బరికాయని అయితే నివేదన చేయాలండి. మొదటి గురువారం కాబట్టి తప్పనిసరిగా కొబ్బరికాయని అయితే కొట్టండి. ఆ తర్వాత అమ్మవారికి నీరాజనం సమర్పించాలండి. మీ దగ్గర పంచాయతీ స్టాండ్ ఉంటే తప్పనిసరిగా అమ్మవారికి పంచహారతినైతే ఇవ్వండి. లేదంటే కర్పూరి నీరాజనమైనా సరే సమర్పించండి. ఇప్పుడు కొద్దిగా తీసుకుని ఆత్మ ప్రదక్షిణ చేసి చేతిలో ఉన్న అక్షింతలు అమ్మవారి పాదాలపైన వేసి అమ్మవారికి చేతులు జోడించి శిరస్సు వంచి మోకాళ్లపైన దండం పెట్టుకోండి. మీకున్న సమస్య ఏదైనా సరే అమ్మవారికి చెప్పుకుంటే 2 రాళ్లు సంపాదించుకునే దారైతే తప్పకుండా చూపిస్తుందండి. లక్ష్మి వారాల్లో చేసే పూజ లక్ష్మి తెచ్చి పడుతుందండి. ఈ విధంగా మార్గశిర లక్ష్మి వారాల్లో మొదటి లక్ష్మీ అమ్మవారి చేసుకోవాలండి. మీరు ఈ 5 లక్ష్మి వారాలు ఒక వ్రతంగా చేస్తామని అనుకుంటే ఈ విధంగా నేవేజాలు పెట్టి అమ్మవారికి పూసినైతే చేసుకోండి. క్రతంగా కాదండి. మేము మామూలుగా అమ్మవారికి పూజ చేసుకోవాలి అనుకుంటున్నాము అనుకుంటే మీరు మామూలుగా ఈ విధంగా పూజ చేసుకుని నైవేద్యాలు పరమాన్నంగాని లేదంటే పులిహారగాని ఏదైనా నైవేద్యం పెట్టి సింపుల్గా పూసిన అయితే చేసుకోండి. ప్రతివారం పూజా విధానం ఒకటి అయినప్పటికీ కూడా నైవేద్యాలు వేరుగా ఉంటాయని చెప్పాను కదండి. అయితే మీరు ప్రతివారు ఈ విధంగా పూజ చేసుకోవచ్చు. లేదంటే ప్రతివారం ఒక్కొక్క మంగళకరమైన తువులతో అయినా సరే పూజ చేసుకోవచ్చు. అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను అండి. ఇలా పూజ చేసుకున్న అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కలపాలంటే లక్ష్మీవారం సాయంత్రం వలలో కూడా దీపారాధన చేసుకుని పూసిన అయితే చేసుకోండి. ఇంకా నెక్స్ట్ డే శుక్రవారం కాబట్టి శుక్రవారం పూట ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారిపేట నీతి కలపకండి. శుక్రవారంలో కూడా అమ్మవారికి ఆ దీపారాధన చేసుకుని ఐశ్వర్య దీపం పెట్టుకుని పూసిన అయితే చేసుకోండి. ఇంకా అమ్మవారి పేటని శనివారం ఉదయాన్నే మాత్రమే కలపండి. ఇలా ఇన్ని రోజులు మేము ఉంచుకోలేము అని అనుకునేవారు లక్ష్మీవారం ఉదయం పూజ చేసిన తర్వాత సాయంత్రం వేళలో మీరు అమ్మవారిపేట అయితే కదపండి. ఇక పూజలో పెట్టిన బియ్యమున్నాయి కదండి,
ఈ బియ్యంతో మీరే ఏదైనా ప్రసాదం చేసి మీరు తినండి. అలాగే మీ ఇంటి బయట ఉన్న వారందరికీ కూడా పంచిపెడితే చాలా చాలా మంచిదండి. అలాగే మీరు పెట్టిన నైవేద్యాలు కూడా మీరు తినాలి. అలాగే మిగిలిన వారికి కూడా పంచి పెట్టాలండి. అంటే పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా సరే కొద్దిగా అయినా సరే పంచి పెట్టండి. అలాగే మీరు చదివిన కథ ఉంటుంది కదండి, పూజ తాలూకా కథ. ఈ కథ ఎవరికైనా ఒక్కరికైనా సరే వినిపించండి. అలా అయితేనే ఆ పూజ ఫలితం మీకు దక్కుతుంది. ఇంకా మీరు ఎవరికైనా ముత్తైదువులకి తాంబూలం ఇవ్వాలి అనుకుంటే ఈరోజు ముత్తైదులను పిలిచి తాంబూలమైతే ఇవ్వచ్చండి. ఆ అమ్మవారికి ఎంత ఇష్టమైన మార్గశిర లక్ష్మి వారాలు పూసిని ప్రతి ఒక్కరు చేసుకోండి. అమ్మవారి ఆశీర్వాదం పొందండి. మీకు వచ్చే ప్రతి చిన్న సందేహం కూడా నేను క్లియర్ చేశానని అనుకుంటున్నానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. నేను రిప్లై ఇవ్వడానికి అయినా సరే ట్రై చేస్తాను. లేదంటే నెక్స్ట్ వీడియోలో ఏంటి సరే క్లియర్ చేస్తాను. ఇంకా రెండో మార్గశిర లక్ష్మివారం రోజున అమ్మవారికి పూజ ఎలా చేయాలి, ఏ నైవేద్యం నివేదన చేయాలి అనే విషయాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ